విడుదలనిచ్చే దేవుడిగా మనం భావించడం. ఈ దేవుడు మన సమస్యల మధ్యలో విడుదలని, పరిష్కారాన్ని నిశ్చయంగా అనుగ్రహించేవాడే. అయితే మనకొచ్చిన సమస్య ఏంటంటే, ఆ కష్టానికి, లేకపోతే ఆ ఇబ్బందికి, లేకపోతే ఆ శ్రమకి, ఆ సమస్యకు మాత్రమే ఆయన్ని ఆపాదించే సందర్భాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఈ గుంపుతో పాటు మనం చేరుతున్నామని అర్థం. వీరి బాధ ఏంటంటే, రోమా పరిపాలనలో ఇబ్బంది పడుతున్నాము. ఇజ్రాయేలు యొక్క పరిపాలన రావాలని పడుతున్న ఇబ్బంది, కష్టం నుంచి విడుదల. ఇన్ని గొప్ప కార్యాలు చేసినోడు మమ్మల్ని కూడా విడుదల ఇస్తాడు, మాకు కూడా విడుదల వచ్చుద్ది. అందుకే కేకలు పెట్టడం ప్రారంభించారు. వీరు పెట్టిన కేకల యొక్క ఎంత విభిన్నంగా ఉందంటే, ఈరోజు మనం హోసన్నా అంటూ వీధుల్లో మన పిల్లలు కూడా వెళ్ళారు. కానీ హోసన్నా అనగా నిజమైన అర్థం ఏంటి? ప్రభువా మమ్మల్ని రక్షించు, ఇప్పుడే రక్షించు. ఇది ఇప్పుడు చెప్పడానికి హోసన్నా హోసన్నా అంటూ మనం ఊపడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ వాస్తవానికి ఇప్పుడు మిమ్మల్ని చెప్పమంటే, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఇప్పుడే రక్షించు అనే పదాన్ని చెప్పడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఆ మాట ఎప్పుడు చెప్తామంటే, ఏదో రోడ్డు మీద భయంకరమైన ప్రమాదకరమైన స్థితి కానీ, యాక్సిడెంట్ కానీ జరిగితే ఎవరు సహాయం చేసేవారు లేనప్పుడు, దిక్కుతోచని పరిస్థితి ఉన్నప్పుడు, ఇప్పుడు కంఫర్ట్గా హాయిగా కుర్చీలో కూర్చున్నప్పుడు హోసన్నా హోసన్నా అంటున్నాము. కానీ నిజంగా హోసన్నా యొక్క అసలైన అర్థం మమ్మల్ని ఇప్పుడే రక్షించు, మమ్మల్ని రక్షించయ్యా, మమ్మల్ని ఇప్పుడే. ఈ మాట అనడం చాలా కష్టం. నిజమైన అర్థాన్ని ఎరిగినప్పుడు మన జీవితంలో దాని యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఎక్కువసార్లు మన నిజమైన అర్థాన్ని కలిగి ఉండకుండా, ఆ అర్థానికి తగినట్టుగా మన జీవితాన్ని మలుచుకోకుండా హోసన్నా హోసన్నా అంటున్నాము. కానీ నిజంగా మన జీవితంలో ఎక్కడ రక్షణ కావాలో, ఎక్కడ రక్షణ కరువైందో ఆ భాగంలోకి దేవుణ్ణి అనుమతించడంలో విఫలమవుతున్నాం. 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. హృదయపూర్వకమైన విజ్ఞప్తి. మొట్టమొదటిగా వారి బాధ, ఈ పరిపాలన నుంచి మేము తప్పించబడాలి. రోడ్డు మీద ఎవరో కనబడితే కాస్త బలంగా ఉండి ఎత్తుగా ఉంటాయా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అనట్లా వీరికి ఒక విషయం అర్థమైంది. ఈయన శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, ప్రత్యేకమైన రీతిలో ఉన్నవాడు, అందరిలా కాకుండా విభిన్నంగా ఉన్నవాడు అని వారి హృదయంలో ఆ కోరికతో, ఎందుకంటే జకర్యా 9:9 ఉన్నట్టుగా ఇదిగో ఇక్కడ ప్రవచనాల నెరవేర్పు జరుగుతుందని వారికి అర్థమైన ధర్మిలా, అయ్యా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఇప్పుడే రక్షించని కేకలు వేస్తున్నారు.